ఏపీలో గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటైంది. సిట్ చీఫ్ గా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు నియమితులయ్యారు. ఇక సభ్యులుగా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీలు శ్రీనివాస్, శ్రీహరిబాబు, డిఎస్పీ శ్రీనివాస్, సిఐలు శివాజీ, నాగ శ్రీనివాస్, సిఐడి డీజీపీ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుందని ఉత్తర్వులో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఏపీలో గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటైంది. సిట్ చీఫ్ గా వ్యవహరించబోతున్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. సభ్యులుగా ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు కూడా ఉండబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, గత ప్రభుత్వం మద్యం అక్రమాలు ఎలాంటివి బయటపెట్టబోతున్నారు ఇప్పుడు? చాలా కీలకమైన కేసుగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పరిగణిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో 2019 నుంచి 24 వరకు మద్యం కొనుగోళ్లతో పాటు అమ్మకాల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. పూర్తిగా అప్పట్లో డిస్టిలరీస్ అన్నింటినీ స్వాధీనం చేసుకుని ఇక్కడే స్థానికంగా మద్యాన్ని తయారు చేశారు. దాదాపు రాష్ట్రానికి సంబంధించి 230 కంపెనీల వరకు సప్లై చేసే కంపెనీలు ఉన్నా కేవలం 6 కంపెనీలకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి అక్రమంగా డబ్బులను వసూలు చేశారు. వాటికి సంబంధించి అవి ఎట్లా లింక్ రూట్ అయ్యాయి, ఎక్కడికి చేరాయని దాని మీద ఇప్పటికే సిఐడి గత కొద్ది రోజులుగా విచారణ చేస్తుంది. దానికి సంబంధించిన ఒక సమగ్ర నివేదికను కూడా సిద్ధం చేసుకుంది. దీనిపైనే సిఐడి ఇచ్చిన ప్రాథమిక నివేదిక పైన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సిట్ ని ఏర్పాటు చేసింది. సిట్ లో కూడా సిపి విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు 7 సభ్యుల్ని ఇందులో సభ్యులుగా నియమించింది. చాలా కీలకమైన కేసుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణిస్తోంది. దీంట్లో చాలా మంది గత ప్రభుత్వంలో చాలా కీలకమైన పెద్దలు కూడా ఉన్నట్టుగా ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం. దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సిన నేపథ్యం. ఎస్ ఈశ్వర్.